క్రూర మృగాలతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జూలకు వెళ్ళినప్పుడు పిల్లలు సరదాగా క్రూర మృగాల ఎన్క్లోజర్ల వద్దకు వెళ్ళి ఆ మృగాలను ఆట పట్టిస్తూ ఉంటారు. వాటికి కోపం వచ్చి తిరగబడితే ప్రాణాలకే ప్రమాదం. మన హైదరాబాద్ జూలో కూడా ఒక యువకుడు గతంలో సాహసం చేయబోయి ప్రాణాలు తీసుకున్నాడు. సింహాలు ఉన్న ఎన్క్లోజర్లోకి ప్రవేశించడం, అది నేరుగా అతన్ని చంపేసినటువంటి వీడియోలు కొన్ని సంవత్సరాల క్రితం చాలామంది చూసే ఉంటారు. అదే సీన్ గేమ్స్ ఆఫ్ థ్రోన్ విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటర్ కేథరైన్ చాపెల్ విషయంలో జరిగింది. ఆ సంఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికన్ ఫిల్మ్ విజువల్ ఎఫెక్ట్ ఎడిటర్ కేథరైన్ చాపెల్ దక్షిణాఫ్రికా సఫారీ పర్యటన ప్రాణాంతకానికి దారితీసింది. గేమ్స్ ఆఫ్ థ్రోన్ ఎడిటర్ కేథరైన్ చాపెల్ దక్షిణాఫ్రికా సఫారీలో ఒక ఆడసింహం చేతిలో బలైపోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు విండో తీసి ఉండడంతో ఆ సింహం ఆ కిటికీ గుండా వాహనంలోకి ప్రవేశించి ఆమెపై దాడి చేసింది. ఇక కారు విండో తెరవడానికి ప్రధాన కారణం ఆమె కిటికీ గుండా సింహం ఫోటోలు తీయాలనుకున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. సింహం విషయానికొస్తే అత్యంత శక్తివంతమైన క్రూర జంతువు. ఎలాంటి హెచ్చరిక లేకుండా దాడి చేసింది. దీంతో ఆమె ప్రాణాలు కాపాడడానికి ఆమె గైడ్ పియరీ పోర్ట్గీటర్ సింహంతో వీరోచితంగా పోరాడవలసి వచ్చింది. కాగా గైడ్ సింహాన్ని బలంగా బెదిరించడంతో అది కాస్త వెనక్కి తగ్గింది. కానీ వెంటనే తిరిగి రెట్టించిన ఆగ్రహంతో కారుపై మెరుపు వేగంతో దూసుకువచ్చింది. ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇక గైడ్ పియరీ మాత్రం చాపెల్ ప్రాణాలు రక్షించడానికి తన ప్రాణాలు పణంగా పెట్టి వీరోచితంగా పోరాడినా చాపెల్ ప్రాణాలను కాపాడలేకపోయాడు. కేథరైన్ చాపెల్ ప్రాణాలు కాపాడడానికి గైడ్ చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. అప్పటికే సింహం ఆమె భుజాన్ని, మెడను కొరికేసింది. ఆమె శరీరమంతా రక్తంతో తడిసిపోయింది. ఆమెను కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేసిన గైడ్ పియర్ పోర్ట్లీటర్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పార్క్ భద్రతా హెచ్చరికలు, సందర్శకులకు నియమ నిబంధనలు సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసి కొత్త రూల్స్ ను అమల్లోకి తేవాలని కసరత్తు ప్రారంభించారు. ఈ ఘటన 2015లో ఆమె దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో సఫారీకి వెళ్లినప్పుడు ఈ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. కాగా ఈ 29 ఏళ్ల కేథరైన్ చాపెల్ గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ ఎమ్మీ విన్నింగ్ టీంలో ఆమె ఒకరు. గేమ్స్ ఆఫ్ థ్రోన్ విజువల్ ఎఫెక్ట్ ఎడిటర్ గా ఆమె పనిచేశారు. ఇక చాపెల్ వైల్డ్ లైఫ్ పార్క్ ను సందర్శించినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె ప్రయాణిస్తున్న కారు విండోను తీసి విశ్రాంతి తీసుకుంటున్న సింహాల ఫోటోలను తీయడం మొదలుపెట్టారు. అయితే విశ్రాంతి తీసుకుంటున్న సింహాల్లో ఒక సింహం చాపెల్ ఫోటోలు తీయడాన్ని గుర్తించి వెంటనే ఆమె ప్రయాణిస్తున్న కారు విండోలోకి దూసుకుపోయి ఆమె మెడను నోటితో కరుచుకుంది. ఈ ఘటనను వివరించారు. ఈ ఘటనను ప్రత్యక్ష సాక్షి బెన్ గోవెండర్ న్యూయార్క్ పోస్టుతో ఆ రోజు జరిగిన ఘటన గురించి పూసగుచ్చినట్టు వివరించారు. సింహం చాపెల్ను నోటితో కరుచుకున్న వెంటనే తక్షణమే గైడ్ సింహం నుంచి చాపెల్ను రక్షించడానికి ప్రయత్నించాడు. గైడ్ సింహాన్ని బలమైన గుద్దులు గుద్దాడు. ఈ దెబ్బలకు చాపెల్ను వదిలేసి వెనక్కి తగ్గింది. అయితే వెనక్కి తగ్గినా వెంటనే రెండోసారి మరోమారు కారులోకి ఆగ్రహంతో దూకింది. మరోమారు చాపెల్ను తీవ్రంగా గాయపరిచింది. అప్పుడు ఆమెను రక్షించలేకపోయానని బెన్ వివరించారు. నాటి ఆ దృశ్యం అత్యంత భయానకమైందని చెప్పుకొచ్చారు. కంటి ముందు అత్యంత దారుణం జరుగుతుండడం చూడలేని గైడ్ పియరీ పోర్ట్గీటర్ గుండెపోటుకు గురయ్యాడు. ఆ తర్వాత అతను తన జీవితంలో ఆ ఘటన అత్యంత బాధాకరమైన క్షణంగా చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికాలో వైల్డ్ లైఫ్ పార్కును విజిటర్స్ కోసం అతి దగ్గర నుంచి చూడడానికి అనుమతిస్తుంది. 2015లో జరిగిన ఈ ఘటన తర్వాత పార్క్ అధికారులు వైల్డ్ లైఫ్ పార్కుకు వచ్చే విజిటర్స్ ను మరీ హెచ్చరించి పార్కులోకి పంపుతున్నారు. ముఖ్యంగా పులులు, సింహాలు ఉన్న చోట్ల ఎట్టి పరిస్థితుల్లో విండోలను తెరవరాదని గట్టిగా హెచ్చరించి పంపుతున్నారని లయన్ విస్పరర్ కెవిన్ రిచర్డ్సన్ చెప్పారు. ఇక ఆయన చెప్పేదేమంటే సింహాలు అక్కడి ఆ వాతావరణానికి అలవాటు పడ్డాయి. ఒకవేళ మనుషులు కనిపిస్తే భయపడతాయని, అందుకే దాడి చేశాయని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి పార్కులో సఫారీ నిబంధనలు కఠినతరం చేసినట్లు వివరించారు. ఇక చాపెల్ విషయానికొస్తే ఆమె విజువల్ ఎఫెక్ట్ ఎడిటర్ గా తన కెరీర్ ప్రారంభించారు.
2013లో ఆమె వాంకోవర్కు వచ్చి అతిపెద్ద ప్రొడక్షన్ కంపెనీలతో పాటు కొన్ని సినిమాలకు పనిచేశారు. కెప్టెన్ అమెరికా, డైవర్జెంట్ అనే సినిమాలకు పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే గేమ్స్ ఆఫ్ థ్రోన్ విజువల్ ఎఫెక్ట్ టీంలో ఆమె ఒకరు. కాగా 2014లో ది చిల్డ్రన్ ఎపిసోడ్కు ఎమ్మీ అవార్డు దక్కించుకున్నారు. ఈ విషాదం జరిగినప్పుడు ఆమె కుటుంబం షాక్కి గురైంది. ఆమెకు నివాళులర్పిస్తూ కెటీ తెలివైంది, దయగలది, ఆమెకు సాహసాలు చేయడం అంటే ఇష్టం, ఆమె ఎనర్జీని, ఆమె పాస్సెన్ను ఖండాలు కానీ మహాసముద్రాలు కానీ అడ్డుకోలేవని ఆమె తల్లిదండ్రులు ఒక ప్రకటనలో నివాళులర్పించారు. ఆమె ఎనర్జీని, ఆమె ప్యాషన్ను ఖండాలు కానీ మహాసముద్రాలు కానీ అడ్డుకోలేవని ఆమె తల్లిదండ్రులు ఒక ప్రకటనలో నివాళులర్పించారు. ఆమె సోదరి జెన్నిఫర్ రింగ్ వాల్ట్ మాత్రం చాపెల్ను ఉద్దేశించి ఆమెకు భయం అంటే ఏంటో తెలియదని, సూర్యుడి కింద ఉంటే ప్రతి అంశంపై ఆమె మక్కువ చూపిస్తారు, ఆమెను కలిసిన వారు ఆమెను అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇక 2015లో చాపెల్ అకాల మరణంతో సఫారీ పార్కులో భద్రతా ప్రమాణాల గురించి చర్చ తెరపైకి వచ్చింది. క్రూర మృగాల వద్దకు వెళ్లే వాహనాలు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించాలనే దానిపై కఠినమైన గైడ్ లైన్స్ అమలు చేయాలని నిర్ణయించారు. ఇక కేథరైన్ చాపెల్ విషయానికొస్తే డిసెంబర్ 19, 1985లో జన్మించారు. తన తల్లిదండ్రులు జొనాథన్, మేరీ ఎలైనీ చాపెల్తో కలిసి నివసించేవారు. ఆమెకి 2 సోదరీమణులతో పాటు ఓ సోదరుడు ఉన్నారు. న్యూయార్క్లోని వెస్ట్ చెస్టర్ కౌంటీలో ఉండేవారు. ఆమె లాంగ్ ఐలాండ్లోని హాఫ్స్ట్రా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2013 నుంచి ఆమె వాంకోవర్లో నివసించేవారు. ఆమె విజువల్ ఎఫెక్ట్ ఎడిటర్గా గేమ్స్ ఆఫ్ థ్రోన్, సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టి, కెప్టెన్ అమెరికా, ది వింటర్ సోల్జర్, డైవర్జెంట్, గ్రాడ్జిల్లా లాంటి సినిమాలకు పనిచేశారు. గేమ్స్ ఆఫ్ థ్రోన్ 4వ సీజన్ ది చిల్డ్రన్ ఎపిసోడ్కు ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డు దక్కించుకున్న టీంలో ఆమె సభ్యురాలు. కాగా చాపెల్ జూన్ 1, 2015లో జోహెన్నస్బర్గ్ లయన్ పార్కులో సఫారీ పార్కు చూడ్డానికి వెళ్లినప్పుడు పార్కు నిబంధనలు ఉల్లంఘించారని, ఫోటోలు తీసుకోవడానికి కారు విండోలు తీయడంతో ఒక ఆడసింహం పరుగున వచ్చి ఆమె మెడను కొరికేసిందని, వైద్యులు రావడానికి ముందే ఆమె గాయాలతో ప్రాణాలు వదిలారని పార్క్ అధికారులు తెలిపారు. కాగా చాపెల్ వన్యప్రాణుల సంరక్షణపై పనిచేయడానికి దక్షిణాఫ్రికా పార్కును సందర్శించారు. దీంతో పాటు వన్యప్రాణులను రక్షించడానికి నిధులు సేకరించాలనుకున్నారు. తీరా చూస్తే విధి వక్రించి కేవలం 29 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమైన ఘటన అని పర్యావరణవేత్తలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.